అందరికీ నమస్తే అండి. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. సో ఎవరి ప్రచారం ఎలా జరిగింది అది మనం ఆలోచించాల్సిన అంశం. ఎవరి ప్రచారం ఎలా జరిగింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం ఆయన సొంత జిల్లాలో బాగానే జరిగింది. జనం వచ్చారు, కానీ మధ్యలో వెళ్ళిపోయారు. అది ఎంతమంది జనం వచ్చారు ఏంటనేది అందరికీ తెలుసు. మధ్యలో అయితే వెళ్ళిపోయారు, అది మాత్రం ష్యూర్. వాళ్ళు ఎన్ని ఫోటోలు పెట్టినా, ఎంత జనాల్ని చూపించినా సరే అది మనం నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే వైసీపీని ఈ రోజుల్లో ఆవు పులి కథలాగా ఉంటుందన్నమాట. చూడండి, ఒక ఊర్లో నేను చాలాసార్లు చెప్పానులే, వైసీపీ నిజం చెప్పినా సరే అది అబద్ధమేనేమో అని అనుమానించాల్సి వస్తుంది వాళ్ళు చేసిన పనుల కారణంగా. సో సరే, అది పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు, వ్యవస్థ ఆయనకు సపోర్ట్ ఉంటుంది, పోలీసులు ఆయనకు సపోర్ట్ ఉంటారు, అంతా సపోర్ట్ ఉంటుంది కాబట్టి జనం రావడం పెద్ద వింత ఏమీ కాదు. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాబట్టి జనం రావడం వింత ఏమీ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి జనం రావడం ఖచ్చితంగా వింతే. జనం బీభత్సంగా రావడం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఏమీ ఫ్రెష్ పొలిటీషియన్ కాదు, బీభత్సమైన మాసివ్ ఇమేజ్ ఉన్న నాయకుడు కాదు. ఆల్రెడీ ఒక 40 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్న నాయకుడే. అయినా సరే ఆయన మీటింగ్స్కి జనం వస్తున్నారంటే అది ప్రభుత్వ ఫెయిల్యూర్. చంద్రబాబు నాయుడు గారికి జనం రావడం ప్రభుత్వ వ్యతిరేకత నిదర్శనం అని నేనంట. నిన్న చంద్రబాబు గారి మీటింగులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పలమనేరు కానీ, నగర్ కానీ, మదనపల్లి కానీ, అలాగే కదిరి కానీ, సింగనమల, రాప్తాడు, ఎక్కడ చూసినా సరే జనం బీభత్సంగా వచ్చారు. మీరు పక్కన ఒక వీడియో చూడండి, అది మేబీ చాలామంది చూసే ఉంటారు. బీభత్సంగా వచ్చారనమాట జనం. యాక్చువల్లీ ఇవే నియోజకవర్గాల్లో గతంలో నారా లోకేష్ గారి పాదయాత్ర జరిగింది, అప్పుడు కూడా జనం వచ్చారు. ఆ తర్వాత టీడీపీ కొన్ని మీటింగ్స్ జరిగాయి, అక్కడ కూడా జనం వచ్చారు. సో ఇప్పుడు కూడా వస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంత కసిగా ఉన్నారు అనేది ఈ జన బీభత్సం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. రాయలసీమలో ఇలా జనం రావడం అనేది పార్టీకి మంచి సంకేతమే. ఎందుకంటే చంద్రబాబు గారికి కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, గోదావరి జిల్లాల్లో జనం వచ్చారు అంటే ఆశ్చర్యం అవసరం లేదు. భారీగా రావచ్చు, వస్తారు. కానీ చంద్రబాబు గారికి ఆయన సొంత జిల్లాలో జనం రావడం ఖచ్చితంగా ఆశ్చర్యం కలిగించే అంశం. అందులోకి ఇటువైపు ఈ అనంతపురం ప్లస్ కడప లాంటి జిల్లాల్లో జనం రావడం కూడా, కడపకి ఇంక ఎంటర్ అవ్వలేదు, నెక్స్ట్ కడప, కర్నూలు ఎంటర్ అవుతున్నారు. సో రాప్తాడు కానీ, నగర్ కానీ, పలమనేరు కానీ నిన్న పెట్టిన ప్రతి మీటింగు. అయితే ఈ వచ్చిన జనం అందరూ ఓట్లు వేస్తారా అది మనం చెప్పలేం. వచ్చిన జనం అందరూ ఓట్లు వేస్తారని మనం ఖచ్చితంగా చెప్పలేం. జనం ఒక మీటింగ్కి 50,000 మంది వస్తే అందులో 10,000 మందే ఓట్లు వేయొచ్చు కాక. సో వచ్చిన జనంలో 50% మంది చేత ఓట్లు వేయించుకోవడమే నాయకుడి లక్షణం. సో దానికి వాళ్ళు క్యాంపెయినింగ్లో వాళ్ళు వాడాల్సిన పదాలు, వాళ్ళు చెప్పాల్సిన మాటలు, వాళ్ళు ఇవ్వాల్సిన హామీలు రకరకాలు ఉంటాయి. సో ప్రత్యర్థి మీద నెగిటివ్ ప్రచారం చేయాలి, తను అధికారంలోకి వస్తే ఏం చేస్తాడనేది చెప్పగలగాలి. సో ఆ విషయంలో చంద్రబాబు గారు గతంతో పోలిస్తే కొంత సక్సెస్, కొంత ఇంప్రూవ్ అయ్యారు. ఎందుకంటే హామీలు చాలా స్పష్టమైన హామీలు ఇస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన మీ ఇంటికి తీసుకొచ్చి 4,000 పెన్షన్ ఇస్తాం. సీఎం అయిన వెంటనే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతా. వాలంటీర్లకు ఉద్యోగం తీసేయం, వాళ్ళకి శిక్షణ ఇచ్చి మరింత మంచి జీతం ఇచ్చి మంచి ఉద్యోగం ఇస్తాం. ఇవన్నీ కూడా వ్యాలిడ్, నమ్మదగిన హామీలు. ఇదేదో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసో, నిధులు తవ్వేసో అమలు చేయాల్సిన హామీలు కాదు. ఇవన్నీ కూడా నమ్మదగిన హామీలు, ప్రస్తుతానికి ఇచ్చినవన్నీ. ఈవెన్ మెగా డిఎస్సీ కూడా ఇవ్వచ్చు, ఎందుకంటే ఈ 5 ఏళ్లలో డిఎస్సీ ఇవ్వలేదు కాబట్టి ఈ 5 ఏళ్ల ఆకలి తీరుస్తూ నెక్స్ట్ 5 ఏళ్లకు సంబంధించి మొత్తం ఓవరాల్గా ఈవెన్ 15,000 నుంచి 20,000 పోస్టులతో డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయొచ్చు. అలా చేయడం వలన ఖచ్చితంగా నిరుద్యోగుల ఎంతో కొంత ఆకలి తీరుద్దన్నమాట. సో చంద్రబాబు గారి ప్రచారానికి జనం రావడం ఒక ఎత్తు అయితే, ఆయన ఇస్తున్న హామీలు, ఆయన చెప్తున్న మాటలు కూడా కాస్త ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్ సిగ్నల్స్ అనుకోవచ్చు. ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన టీడీపీకి, చంద్రబాబు గారికి పాజిటివ్ సిగ్నల్స్ వస్తున్నాయి అనేది అయితే మనం అనుకోవచ్చు. అయితే ఇదే జనం కంటిన్యూ అవుతారా? ఖచ్చితంగా. ఇప్పుడు నెక్స్ట్ కర్నూలు జిల్లాలో కాస్త తగ్గినప్పటికీ కడప జిల్లాలో మళ్ళీ జనం వస్తారు. నెక్స్ట్ మేబీ కర్నూలు జిల్లాకి ఎంటర్ అయ్యాక అక్కడక్కడ జనం తగ్గొచ్చు కాక, కానీ కడపలో మళ్ళీ జనం బీభత్సంగా వస్తారు. ఇప్పుడు ఆయన షెడ్యూల్ చూసుకుంటే రేపు 29 ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కర్నూలు. మేబీ ఇక్కడ రేపు అంత ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు, జనం తగ్గొచ్చు.
కానీ 30వ తేదీన ఎల్లుండి మైదుకూరు, పొద్దుటూరు, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి. మైదుకూరులో జనం వస్తారు, పొద్దుటూరులో జనం వస్తారు. సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి కాస్త అటు ఇటుగా, శ్రీకాళహస్తి మళ్ళీ వస్తారు. సో అట్లా జనం అయితే బీభత్సంగానే ఉన్నారు. బాగానే పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి. దీన్ని ఎలా వాడుకుంటారనేది చూడాలి. థ్యాంక్ యూ.